హలో ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ శనగపప్పు మసాలా వడ చేయబోతుంది. దానికోసం ఇంగ్రీడియంట్స్: పుదీనా, ధనియా పౌడర్, కరివేపాకు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, ఎర్రకారము, శనగపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకున్నాము, ఆనియన్, హల్దీ అంటే పసుపు, టర్మరిక్ పౌడర్. ఈ శనగపప్పు పేస్ట్లో ఏ వేసావు మమ్మీ? ఉప్పు కారం వేసుకొని శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కచ్చపచ్చగానా. ఈరోజు మమ్మీ కట్టెల పొయ్యి మీద శనగపప్పు మసాలా వడను చేయబోతుంది. హాయ్ పప్పా. హాయ్. ఆయిల్ వేస్తుంది అండ్ పప్ప కట్టెలను అడ్జస్ట్ చేస్తున్నారు. పుదీనా కట్ చేసుకుంటుంది. ఆయిల్ వేడయ్యేలోపు పుదీనా మన పేస్ట్కి ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి కట్ చేసుకుంటుంది. అదేంటి మమ్మీ? కరివేపాకు కట్ చేసుకుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటుంది, అంటే ఎర్రకారం పౌడర్. ఆల్రెడీ దీనిలో పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఉప్పు. ధనియా పౌడర్ కూడా వేసుకుంటుంది. నానబెట్టుకున్న శనగపప్పుని ఒక గుప్పెడు వేసుకుంటుంది. చిటికెడు పసుపు వేసుకోవాలి గైస్. ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటుంది. 1/2 ఆనియనా, కంప్లీట్ ఆనియన్ వేస్తాం? 1 ఆనియన్. కలిపేసుకుంటుంది గైస్. దీనిలో వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేస్తారా? యాడ్ చేయరు. ఓకే. దీనిలో గైస్ ముందే పేస్ట్ చేసుకునేటప్పుడు సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని పేస్ట్ చేసుకుంది. మళ్ళీ దానిపైన 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు, కారము, హల్దీ, పుదీనా, కరివేపాకు, ధనియా పౌడర్ వేసుకొని ఇప్పుడు ప్రెస్ చేసుకుంటుంది. వడ షేప్లో ప్రెస్ చేసుకుంటుంది. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకుంటుంది. ఇంకా వేడి కాలేదు గైస్. ఆయిల్ వేడైంది గైస్. వడ వేసుకుంటుంది. బియ్యం
బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గైస్. ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కానీ క్లియర్గా లేకుండే అని చాలామంది కమెంట్ చేశారు. సో మళ్ళీ మసాలా వడ అనేది ఇక్కడ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఫ్రెష్ నిమ్మకాయని తీసుకుంటున్నాము. ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి గైస్. డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. ఒకసారి చూపెట్టండి వ్యూవర్స్కి. ఎస్, ఈ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి గైస్. ఇప్పుడు తీసుకుంటుంది గైస్ ఒక ప్లేట్లో. ఇదే ప్రాసెస్ సేమ్ రిపీట్ చేయాలి. దీనికి ఇంకా కాంబినేషన్ చికెన్ ఉంటే సూపర్గా ఉంటుంది. మమ్మీ పప్పాకి సర్వ్ చేస్తుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. ఆనియన్స్ కూడా పెట్టుకోండి. అద్భుతం, మహా అద్భుతం. బాగుందా? చాలా బాగుంది. మమ్మీ టేస్ట్ చేయి. మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది. పప్ప తీసి ఇవ్వండి మమ్మీకి. చేయికి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు మమ్మీ. బాగుందా? ఉప్పు కారం సరిపోయిందా పప్ప? చాలా బాగుంది. చాలా బాగుందా? క్రిస్పీగా ఉందా? మంచి చాయ్ పెట్టమంటారా దీంతోని? అద్భుతం. చాయ్ పెట్టమంటారా? చాయ్ పెట్టండి. ఓకే. ఇలాచీ చాయ్. ఇలాచీ చాయ్ అంట గైస్. ఉల్లిగడ్డతో చాలా బాగుంది. ఉల్లిగడ్డతో చాలా బాగుందా?
ఈజీ గైస్, ఇలానే సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ దీంతో చికెన్, నాటుకోడి చికెన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. ఎస్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మసాలా వడ అనేది చేసాము, పప్ప టేస్ట్ చేస్తున్నారు. మమ్మీ కూడా చాలా బాగుందని చెప్పింది. ఇంకొక 5 minutesలో చాయ్ చేసి ఇచ్చేస్తాను పప్పకి. హ్యాపీ కదా? ఇలాచీ చాయ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్, please do not forget to subscribe or follow my channel Bhukkad Vibes. I love you guys. Take care and bye-bye. వేడి మసాలా వడ రెడీ గైస్. ఒక్కసారి దీని టెక్స్చర్ చూపిస్తాను. ఎంత క్రిస్పీగా యమ్మీలీషియస్గా ఉందో. ఇప్పుడు పప్ప నిమ్మకాయ ఇంకా ఆనియన్స్తోని టేస్ట్ చేసి చూపిస్తారు. రసం వేసుకొని దీనిపైన అద్దుకొని తింటుంటే ఆహాహా.